గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. మెల్లిమెల్లిగా కాంగ్రెస్ పోతుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ చాలా బలంగా ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే వాటికంటూ ఒక హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి వాటిని వైప్ అవుట్ చేసి బీజేపీ ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవాలని చేస్తున్నటువంటి కొన్ని ఎత్తుగడలు, ప్రయత్నాలు, స్ట్రాటజీలు, అందులో భాగంగానే ఇలాంటి ఒక వివక్ష చూపిస్తోంది, లేదా మెల్లిమెల్లిగా వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తోంది అని. మేమేం కేసు లా అండ్ ఆర్డర్ అని కూడా స్టేట్ గవర్నమెంటే. లా అండ్ ఆర్డర్ కంటే మొత్తం స్టేట్ గవర్నమెంటే. వాళ్ళ మీద మేము ఏం కేసు పెడతాం? వాళ్ళే పెట్టుకుంటారు కేసు. వాళ్ళ మీద కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ పెట్టుకుని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పెట్టుకుంటారు. తర్వాత పొలిటికల్ పార్టీ ఎత్తుగడలు కంపల్సరీ వేస్తాం మేము, కానీ డెమోక్రటిక్ వేస్తాం, పబ్లిక్ కోసం వేస్తాం, ప్రభుత్వం చేసిన తప్పిదాల కోసం వేస్తాం. 2 ప్రభుత్వాలు తప్పిదాలు చేసినాయి, గతంలో చేసినాయి, ఇప్పుడు చేస్తూ ఉన్నాయి. మేము అంతకన్నా ఎక్కువ కేసులు అంటారా? తప్పు చేసిన వాడు మేము కేసు పడాల్సిందే కదా. ఇప్పుడు మనీ లాండరింగ్ కేసు ఉంటుంది. నీకు ఎట్లొచ్చినా ఇన్ని కోట్ల రూపాయలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. పేదవాడుగా ఉండిపోతాడు, రిచ్గా ఉండిపోతాడు అనేటువంటి కాన్సెప్ట్ మన దగ్గర ఉంది కదా. మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయాల్సి ఉంది కదా. ఎక్కడైతే తప్పుడు పద్ధతిలో మనీ రూటింగ్ అయిందో పిఎంఎల్ఏ ఎంటర్ అవుతుంది. పిఎంఎల్ఏ ఎంటర్ అయినప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ ఎంటర్ అయినప్పుడు అక్కడ ఆధారం ఉంటే సిబిఐ ఎంటర్ అవుతుంది. సిబిఐ ఎంటర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే సిబిఐ వస్తుంది. ఇంకా అంతకనే ఏం కావాలి? అది వాళ్ళే కదా కేసులన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి, సిబిఐని రానియరు. అయితే కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగించారు. బట్ కేంద్రం దాన్ని చేయట్లేదు, సిబిఐ కూడా లేదు, మాకు ఇచ్చేస్తే మేమే చేసేసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. అసలు చిత్తశుద్ధి ఎవరి దగ్గర లోపిస్తుంది? ఆ మాట క్లియర్ కట్ ఇంతకుముందు మన దగ్గర చెప్పినట్టుంది. ఐ డోంట్ నో, నేను మళ్ళీ చెప్తాను. కాళేశ్వరం సిబిఐకి ఇవ్వలే. ఇచ్చింది అంతా కూడా బ్యారేజెస్ అవుతున్నాయి. సుందర్లా ఈ బ్యారేజెస్ అన్నారు, ఇవన్నీ ఉన్నాయి. 3 బ్యారేజెస్ ఉన్నాయి. ఈ 3 బ్యారేజ్లో కూడా బ్రీచెస్ వచ్చినాయి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొద్దిగా వీక్ ఉండే. అప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం NDSA అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి ఉన్నది, వాళ్ళని ఇక్కడ పంపించింది. పంపించినప్పుడు ఈ 3 బ్యారేజెస్లో వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దీంట్లో నాణ్యతమైనటువంటి కన్స్ట్రక్షన్ లేదు అని ఒక మాట 1. నెంబర్ 2, డిజైనింగ్ ఫాల్ట్ ఉన్నది 2. మూడోది, ఈ యొక్క 3 కూడా సేఫ్టీ లేదు అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆ 3 రిపోర్ట్ మీద ఘోష్ కమిషన్ పెట్టింది. ఆ ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో ఈ 3 బ్యారేజెస్ గురించి ఉన్నాయి. అది మాత్రమే సిబిఐకి ఇచ్చారు. మేమనేది ఏంది, కాళేశ్వరం ఏటీఎంగా మారింది బీఆర్ఎస్కు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇవ్వాలి. మీరు దాంట్లో జరిగినటువంటి నాణ్యత మీద కన్సెషన్ అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చూసుకుంటుంది. మీకెందుకు? మీరు కాళేశ్వరంలో 1,58 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ పెట్టారు. ఎంత ఖర్చు అయింది, ఎంత వ్యయమైంది, ఏ కాంట్రాక్ట్లు ఎంత తిన్నారు, ఎవరెవరికి పొలిటికల్ దొరికినాయి, దాని మీద ఎంక్వైరీ ఇయ్యలే వీళ్ళు. మీరు చేయొచ్చు కదా, అలా చేయడానికి వీల్లేదు కదా. వీ కాంట్ గో బియాండ్ ది స్కోప్ ఆఫ్ ది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక జియో తీసుకొచ్చింది. ఆ జియోలో ఏం చెప్తారంటే సిబిఐ మన రాష్ట్రంలో రావడానికి వీల్లేదు. అది రావాలంటే 2 మార్గాలు. ఒకటి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, 2వది హైకోర్టు ఇవ్వాలి పర్మిషన్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ దేనికి ఇచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం. అందుకే అంటుంది ఇది సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్. ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ కాదు, మొత్తం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు? మొత్తం ఈరోజు ఇవ్వచ్చు కదా, మొత్తం 1,38,000 ఇవ్వచ్చు కదా. ఇవన్నీ 3 కలిపితే 20,000 కోట్లే. మిగతా కోట్లు ఏమైంది? మీకు ఏదైనా లేనిదేళ్ళు ఉన్నాయా, లేక మీ మధ్యన అండర్స్టాండింగ్ ఉందా? ఎందుకు ఇవ్వట్లేదు మీరు? అది మేము అడిగేది అది. మరి మీరు ఎందుకు కోర్టుకి వెళ్ళలేదు? దాన్ని సిబిఐకి అప్పగించండి అని. బీజేపీ కూడా ఇక్కడ ప్రామినెంట్ నెంబర్ అనేది ఉంది కాబట్టి. అది సిబిఐ వాళ్ళు అట్లా ఉండదు కదమ్మా. వాళ్ళు ఇచ్చారు, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చారు. మేము డెఫినెట్గా దానికి సిబిఐ ఇవ్వమంటున్నాం. ఇది గవర్నమెంటే ఒక 3 ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు? ప్రజలు తెలవాలి కదా. ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు, మాకు తిరిగి ఇచ్చేసేయండి, మేమే దాని మీద ఎంక్వైరీ చేసుకుంటాం అది చెప్పడానికి వీల్లేదు, మాకు రూల్ ప్రకారం చేయడానికి వీల్లేదు అట్లా. కానీ సీఎం అయితే ఆ మాట అంటున్నారు కదా, మాకు అప్పగించేసేయండి. మీరు మీ అబ్బాయి చేసాం 3 అంటే సిబిఐ అబ్బాయి మాకే సంబంధం ఉండదు. సిబిఐ దర్యాప్తు ఏజెన్సీ. మాకు ఇవన్నీ మీరు చూస్తామంటే ఇచ్చేస్తారు వాళ్ళు. ఏముంది పెద్ద
ఎక్కడ రాసినట్టయితే ఏం లేదు. ఇక్కడ పబ్లిక్‌లో అక్కడ చెప్తున్నాం కానీ మేము ఇచ్చిన మీకు కేసులు మాకు వాపస్ ఇయ్యండి. దాంట్లో క్రిమినల్ కేసు ఏం లేదు. మొత్తం కరప్షన్ మేము చూసుకుంటాం రాయమని చెప్పండి. చెయ్యడాయన. ఎందుకని? మరి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. ఈయనకు నోటు క్యాష్ ఫర్ ఓట్ ఆ కేసులో నోటుకు ఓటు కేసులో ఈయన మీద యాక్షన్ తీసుకుండా బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్షీట్ ఫైల్ కాలే కాపాడుకుండు. ఇప్పుడు ఈయన ఆయన కాపాడుతున్నాడు. అయితే ఆ ఇద్దరు ఒకటే అంటారు. కనబడుతుంది కదా ఇంకేం దాంట్లో అనుమానం అయినా. కాకపోతే ఎందుకని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బి టీము ఇలాంటిది ఎందుకు అనిపిస్తాయి ప్రతిసారి? వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏదో పొలిటికల్గా పాయింట్ చెప్పాలి కానీ ఎవరు ఒకటే. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. స్టాలిన్ పిలిచాడు ఏది ఆల్ పార్టీ మీటింగ్ ఈ డీలిమిటేషన్. ఇద్దరు పోయినారు కదా, రేవంత్ రెడ్డి గారు పోయినారు, కేటీఆర్ పోయినారు. ఇద్దరు ఒకటే కదా. ఈరోజు బీజేపీని నేషనల్ లెవెల్లో అన్ని పాలసీస్ అపోజ్ చేస్తుంది. అన్ని పాయింట్ మీద బీఆర్ఎస్ కాంగ్రెస్. బీఆర్ఎస్ బీజేపీ గెలవద్దు అనేది ఆలోచన ఎవరికి ఉంది? కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, బీఆర్ఎస్ కూడా ఉంది. ఈరోజు మనం మున్సిపల్ ఎలక్షన్స్లో ఆదిలాబాద్లో, రాయకల్లో, జగిత్యాల్లో, కామారెడ్డిలో అనేక ప్లేసులు అన్ని పేర్లు చెప్తా. ఈ అన్నింటిలో కూడా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసింది. మూడు కలిసినాయి. మళ్ళీ ఎవరు కలిశారు? కలిసింది వాళ్ళు కదా. మీకు స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది కదా. నేను అదే చెప్తున్నా. పొలిటికల్ పాయింట్కు ఏదైనా మాట్లాడవచ్చు కానీ వాస్తవానికి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ. దేశంలో బీజేపీతోనే కాంగ్రెస్ కొట్లాడుతుంది, కాంగ్రెస్తో బీజేపీ కొట్లాడుతుంది. ఈ రెండు ఒకటి అని అంటే పెద్ద నమ్మడం వీల్లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్పడానికి మా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, మా దగ్గర ఆర్గ్యుమెంట్ చేయడానికి ఉన్నట్టు రీజన్స్ ఉన్నాయి. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి చెప్పడానికి రీజన్స్ లేవు. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అంతే. కేసుల గురించి మాట్లాడుకున్నప్పుడు కవిత లిక్కర్ కేసు అనేది అదేమవుతుంది? ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఈడీ ఛార్జ్ షీట్లో A1గా కేటీఆర్ పేరు మళ్ళీ పెట్టారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు లిక్కర్ కేసులో అది టెక్నికల్ పాయింట్ మీద కోర్టు దీనిలో పేపర్స్ సప్లై చేయలేదు. అంటే మామూలుగా ఏంటంటే ప్రాసిక్యూషన్ ఏం చేస్తారంటే అది రిలే చేసేటటువంటి ఒక డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్యూజ్కి సప్లై చేయాలి. దట్ ఈజ్ రూల్. అది దాంట్లో చేయలేదు, స్టేట్మెంట్లు ఇవ్వలేదు. ఈ పాయింట్స్ అక్కడ మన పేపర్ చూసి మనం ఆర్గ్యుమెంట్ చేసాం కాబట్టి దీంట్లో ఇది లీగల్ లేకుండా ఉంది కాబట్టి డిశ్చార్జ్ చేశారు. సుప్రీంకోర్టులో కేసు ఉంది, హైకోర్టులో ఉంది, ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు వస్తాయి. నోటీసులు మళ్ళీ హైకోర్టు చూస్తుంది. అది మనకి పార్టీలకు సంబంధం ఉండదు, అది దర్యాప్తు ఏజెన్సీ చూస్తాయి. అంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని మనం అంటాం. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఒకటి. మిగతా ఫార్ములా రేస్ కేసు దగ్గర ఈ ఫార్ములా రేసులు కానీ కాళేశ్వరం కానీ ఇంకేదైనా కానీ లేస్తూ ఉంటాయి కానీ దాని మీద ఏం యాక్షన్ ఉండదు. మీరు చూడండి, మీరు మొత్తం 5 సంవత్సరాలు మీరు టర్మ్ అయ్యేదాకా ఓన్లీ కేసులు అంటారు. ఎవరిని అరెస్ట్ చేయరు. ఎవరిని అరెస్ట్ చేస్తారు పాపం? ఆఫీసర్స్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్ళని చేస్తారు. కాళేశ్వరంలో ఏమైనా పొలిటికల్ లీడర్ జైలు పోయిందా? పోలే. కానీ అక్కడ ఉండే ఇంజనీరింగ్ జైలు పంపించారు. ఎందుకు పంపించలేదు? మనం చెప్తున్న పొలిటికల్ కరప్షన్ కదా. పొలిటికల్ లీడర్ని పంపించకుండా దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఆ గవర్నర్ దగ్గర మేము తీసుకోవాలి పర్మిషన్, ఆయన ఇవ్వట్లేదు అంటారు. మీరు పెడితే ప్రాపర్ అప్లికేషన్ ప్రాపర్ టైంలో దాని పర్సువేషన్ ఏంటంటే ఆయన ఇస్తాడా అయ్యాడు తర్వాత సంగతి. కానీ ఆ ప్రయత్నం కూడా లేదు కదా మీ దగ్గర. నేను అందుకే ఏమంటున్నా అంటే ఈ కేసులన్నీ కూడా ఇట్ విల్ గో ఇన్ టు కోల్డ్ స్టోరేజ్. కాంగ్రెస్కి అలవాటు అది. ఇప్పుడు ఫార్ములా ఈ కారుతో పాటుగా కాళేశ్వరం, ఆ తర్వాత వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, డ్రగ్స్ కేసు, ఈ సిట్ విచారణలు ఇవన్నీ అవుతున్నాయి. ఇవి కూడా అంతేనా కోల్డ్ స్టోరేజ్? నేను చెప్తున్నాను. మన ఫోన్ ట్యాపింగ్ అంతే. ఓన్లీ ఎంక్వైరీకి పిలుస్తారు, ఎంక్వైరీ పిలుస్తారు, చెప్తారు, పేపర్లు వస్తే పోతారు. ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి ముందు. ఛార్జ్షీట్ ఫైల్ చేసి దాంట్లో ఉన్న దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసింది ఎందుకు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంది. ఫోన్ ట్యాపింగ్ చేసిందే బీజేపీని దెబ్బతీయడానికి, మునుగోడు ఎన్నికలకు సంబంధించిన దాంట్లో చేశారు. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులోనే రోహిత్ రెడ్డి వీళ్ళందరూ గ్యాంగ్ అంతా అప్పుడు అంత చేసినటువంటి ట్రాప్ అయింది వాళ్ళంతా కూడా. దీంతోనే డ్రగ్ కేసు కూడా ముడిపడింది. ఈ డ్రగ్ కేసు కూడా నేనేమంటారు, రేవంత్ రెడ్డి గారు రాగానే ఏమన్నారు, నేను మొత్తం డ్రగ్స్ కంట్రోల్ చేస్తా, నేను ఫైట్ చేస్తా, గత ప్రభుత్వం కాంప్రమైజ్ అయింది అన్నారు. వాస్తవం కావచ్చు,
కానీ మీరేం చేశారు? ఈగిల్ అనేది ఏర్పాటు చేశారు. దానివల్లే కదా రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. ఒకటేనా? రోహిత్ రెడ్డి ఒకటేనా ఈ దేశంలో ఆ డ్రగ్ తీసుకునేది? పిల్లలను నాశనం చేస్తున్నారు జీవితాల్ని. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతిరోజు స్టూడెంట్స్, యంగ్స్టర్స్ని ఎంతమందిని ఈరోజు లైఫ్తో ఆడుకుంటారు. ఎట్లా వస్తున్నాయి డ్రగ్స్? ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి? ఎవరు తీస్తున్నారు? ఎవరు వాళ్ళని అరెస్ట్ చేయాలి ముందు. ఈ నెట్వర్క్ని ఆపాలి మనం. ఇది వెరీ డేంజర్. ఇది రాజకీయాలు ఉండకూడదు. సమాజం కోసం, రాబోయే తరం కోసం, మనం కాపాడటం కోసం. ఎంతమంది పేరెంట్స్ ఆ డ్రగ్ అలవాడిన పేరెంట్స్ ఒక బాధ చూడాలి మనం. చిన్న పిల్లలు ఏ విధంగా అయిపోతున్నారు. మీరు అది చేయండి. నేను రేవంత్ గారు మీకు మొత్తం సమాజం దీంట్లో రాజకీయం చేయకుండా సపోర్ట్ చేస్తాం. అలర్ట్ చేయండి. మీరు అది చేయట్లేదు. మీరు ప్రయత్నం లేదు. మీరు ఈగిల్ ఫామ్ చేస్తారా, బీగిల్ ఫామ్ చేస్తారా, బిగులు కొడతారా, అది వేరే మాట. బట్ యూ మస్ట్ టేక్ యాక్షన్ ఆన్ ది డ్రగ్ పెడ్లర్స్. డ్రగ్స్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? చైన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఆపలేకపోతున్నారు? ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? ఒక డ్రగ్ అంటే ఒకటి గాంజా గింజానే కాదు కదా. మ్యాన్ డ్రగ్స్, కొకైను, హెరాయిను, మన దాంట్లో చాలా రకాలైనటువంటి ఒక కెమికల్స్తో తయారు చేసినటువంటి ఒక దాంట్లో ఉన్నాయి. హ్యాష్ ఆయిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఏ రూపంలో వస్తున్నది? ఎవరి నుంచి వస్తున్నది? దాంట్లో వెనక ఎవరెవరు ఉన్నారు? ఇవన్నీ తీయాల్సిన పోలీసులు చేయలేరా? చేస్తారు. ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వమని చెప్పండి, వీళ్ళు తేల్చేస్తారు ఒక్కసారి. కానీ ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి వాళ్ళకు. ఇవ్వట్లేదు, చిత్తశుద్ధి లేదని చెప్పి నేను భావిస్తాను. నేను అంటున్నాను ఈరోజు.